నిర్మాణమైనటువంటి సంసారం. అందుకని సంసారం నుండి నిర్మాణం పొందాలి అనుకున్నప్పుడు కుటుంబ సభ్యులందరితో ఏ విధంగా అలవాటు లేకుండా అన్యోన్యంగా ఉండాలి. సంసారాన్ని ఎలా తక్కువ పెట్టుకోవాలని ఒక పాత్ర. రెండవ పాత్ర ఏమిటంటే దేహపరమైన సంసారం దాటి బయటికి రాగలిగితే ఆత్మపరమైన సంసారం రెండు. అంటే అంతా తానైన స్థితి, అంతా తానైన స్థితి కూడా అది సంసారమే. సంసారంలో నిర్మాణం అని అనుకున్నప్పుడు నా కుటుంబంలో నేనుంటూ నా జ్ఞానపరమైనటువంటి అవగాహనతో ఏ విధంగా నేను ముక్తి దాకా వెళ్ళాలి అనేది ఒక పార్టీగా ఉంటే, నా కుటుంబం అనే సంసారాన్ని దాటి ప్రపంచం అనేటటువంటి సంసారంలో వెళ్ళినప్పుడు అది పెద్ద సంసారమే. అక్కడ కూడా నేను ఎలా సాగించాలి అనేది రెండు రకాలుగా వస్తాయి. ఒకటి ఏమిటంటే మనకు ఉన్నటువంటి అవగాహన, సమయానికి తగు రీతిని అని చెప్పాలి. సమయానికి తగు రీతిని అంటే అర్థం ఏంటంటే, ఒక వాక్యం ఏమంటాడు, నిదానమే ప్రధానము అని ఒక వాక్యం చెప్పండి. రెండవది ఏముంది, ఆలస్యం అమృతం విశ్వాసం ఉంటుంది. రెండు రైతేనే కదా. ఆలస్యం అమృతం విషం. కొన్ని సందర్భాల్లో అది, కొన్ని సందర్భాల్లో ఇది. ట్రైన్ వెళ్ళిపోతుంది, టైం అయిపోయింది, నిదానంగా ప్రధానం నాకు మెల్లిగా వెళ్దామంటే బండి వెళ్ళిపోతుంది. అర్థమైందా? సరే, నో డాక్టర్ నో మెడిసిన్ ఒక కాన్సెప్ట్ అనుకో, పక్కన వెళ్దాం కాసేపు దాన్ని. ఇప్పుడు మనకి సామాజిక పరంగా చూసుకుంటే వాటి ఏదో వృత్తిగా ఉంటుందంటే అర్జెంట్ హాస్పిటల్ పట్టుకుని లేకపోతే అయిపోతాడంటే అక్కడ ఆలస్యం అమృతం విషయం. లేట్ అయితే అయిపోతాడు, తొందరగా అర్థం కాదు. ఈ సందర్భంలో ఇది రైతు, ఆ సందర్భంలో అది రైతు. అందువల్ల సమయానికి తగు రీతి అన్నట్టు వ్యవహరించడం నేర్చుకోవాలి. అది ఈ కుటుంబపరమైన సంసారమైన సామాజికపరమైన సంసారమైన సమయానికి తగు రీతి. ఇప్పుడు భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడు అర్జునుడికి ఒకసారి భగవద్గీత చెప్పారు, కానీ 10 మంది 10 రకాల వ్యాఖ్యానాలు. గీతా గీత ఒకటి ఉంటుంది, ఇస్లాం గీత ఒకటి ఉంటుంది. అర్థమైనా ఎంతమంది